మిస్టర్ స్క్రూజ్ వాళ్ళకి డబ్బివ్వడానికి నిరాకరించాడు. వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మరేదైనా ఇల్లు చూసుకోండి. నా దగ్గర రోడ్డుపై విసరడానికి డబ్బులు లేవు. ఎంతో ఉదాసీనంగా వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం మిస్టర్ స్క్రూజ్ ఇంటికి వెళ్ళాడు. ఆయన పైజామా వేసుకున్నారు, సోఫాలో కూర్చున్నారు. అదే క్షణం ఏదో విచిత్రమైన శబ్దం రాసాగింది. తలుపు కిటికీలు వాటంతట అవే తెరుచుకుని మూసుకుంటున్నాయి. తలుపుల నుండి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. 4 వైపుల నుండి విచిత్రమైన శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. కుక్క మళ్ళీ ఓసారి ఏడవడం మొదలెట్టింది. ముందుగా మిస్టర్ స్క్రూజ్ ఆ వైపు ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఉన్నట్టుండి ఆయన ఎదురుగా ఒక భూతం కనిపించింది. మిస్టర్ స్క్రూజ్ తన మొత్తం జీవితంలో ఇంతలా ఎప్పుడూ భయపడలేదు. ఆ భూతం